రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహసనంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బదిలీల్లో మాన్యువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయ లోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల నుంచి ఎంత స్పందన వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు. 2 రోజులు గడవక ముందే ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. సో ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది, ఏంటి ఆ మోసం, ఉపాధ్యాయులకి ఏంటి అంత జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు. అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు. వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పంది కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ₹1 కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు. అయితే వాళ్ళకి ఒక మాట చెప్పినా వాళ్ళకి రావాల్సింది ఏదన్నా ఉన్నా దాని గురించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. దాని గురించి మాత్రమే ఎప్పుడు కూడా వారు ఆందోళన చెందడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక అవినీతి కానీ ఒక చిన్న పొరపాట్లు చేయడం కానీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా గమనించాం. మరి అలాంటిది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీచర్లకు కానీ అలానే విద్యా వ్యవస్థలో కానీ అనేకమైనటువంటి రెనోవేషన్స్ తీసుకొని వస్తే ఈరోజు ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 34 వారాల పాటు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు పెట్టినారు. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు. సుమారుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మీటింగుకు పోవాలంటే ఒక్కొక్కసారికి ₹10,000 ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతే ఆ ఉపాధ్యాయుల మీటింగులు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పినవన్నీ రాసుకొని మేము మీకు చేస్తామని చెప్పి ఎవ్రీ వీక్ మీటింగులు 34 వారాల పాటు మీటింగులకి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా 2 డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి. ఒకటి జీవో నెంబర్ 117. ఈ జీవో నెంబర్ 117 రద్దు చేసి హై స్కూల్స్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది సుమారుగా 1,20,000 మంది ఎస్జిటి టీచర్స్ ఉంటారు, అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్. వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి, వెబ్ ఆప్షన్స్లో పెట్టడం కష్టంగా ఉంటుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ 2 డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ 2 డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పి 117 జీవో ప్లేస్లో జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళింది. దీని గురించి నేను గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను. అయితే ఇకపోతే ప్రధానంగా 2వ హామీ ఏంటంటే ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని అసలు ఎంత వెన్నుపోటు పొడిచినారో అన్నది నేను చెప్తాను. దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ పెడితే టీచర్లకు వచ్చే నష్టం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్లను ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారన్న దానికి కూడా నేను చెప్తాను. మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,20,000 మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు. వాళ్ళల్లో 50,000 మంది ఈరోజు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి. ఎస్జిటీలు అందరూ కూడా 50,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్ని పెట్టుకోమంటున్నారు. వ్యాకన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా? 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ 2,500 స్కూల్స్ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడము లేదా ఫ్లక్చువేషన్స్ రావడము లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి. మళ్ళీ 1వ నెంబర్ నుంచి 2,500 నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈరోజు టీచర్లకి నరకం కనిపిస్తూ ఉంది.
అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు, ఆ మండలంలో ఎక్కడెక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతా ఉంటుంది. ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఇంకొక స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వ్యాకన్సీ కింద ఈ టీచర్ వ్యాకన్సీని కూడా చూపిస్తారు. అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. లిమిటెడ్గా వాళ్ళ మండలంలో ఎన్ని ఉన్నాయి, ఒక 30-40 పక్క మండలాలు, ఈ 2-3 మండలాల్లో వ్యాకన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా అరైజింగ్ వ్యాకన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటుంది. కాబట్టి ఆ ఆప్షన్స్ని కూడా పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు. అట్లా కాకుండా రోడ్లో దిగి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుక అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది. అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్గా పెట్టి వెబ్ ఆప్షన్స్లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో అన్ని ఆప్షన్స్ని పెట్టాల్సిందే. అంటే ఒక్కొక్క టీచర్ 2500 స్కూల్స్ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది. అయితే ఇక్కడ నేను ఇంకొక 2 పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ని 117 జీవో రద్దు చేసి 9 రకాల స్కూల్స్ని తెచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 6 రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని 3 రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ 9 రకాల స్కూల్స్ తెచ్చారు. సరే 9 రకాల స్కూల్స్ తెచ్చినారు, ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు. అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి, ఫౌండేషన్ స్కూలు, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, లేకపోతే అప్పర్ ప్రైమరీ, ఇలా 4 రకాల ఆప్షన్స్ కనపడాలా. ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే 2 కనపడుతున్నాయి. అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు, యూపీ స్కూల్ అనన్నా పెట్టారు. కానీ మార్చిన దాన్ని బట్టి 4 రకాల స్కూల్స్గా కనపడాలి. కానీ అలా కనపడకుండా ఈరోజు 2 రకాల స్కూల్స్ని పెడితే టీచర్లు అంతా గందరగోళం. ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా, బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా, మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా, లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా? ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ 2 ఆప్షన్స్గానే కనపడడం వల్ల, ఏ స్కూల్ అయినా ఈ 2గానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు. రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఇంకపోతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ స్కూల్స్ని ఈ మధ్య వర్గీకరణ చేసినారు. 9 రకాల స్కూల్స్గా వర్గీకరణ చేసినారు. ఎంత అస్తవ్యస్తంగా చేస్తున్నారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండారు. అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా. ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు, ఫౌండేషన్ స్కూల్స్ 1-2 పెట్టారు. కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చలవిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3-4 పెట్టడం, ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం. అంటే దానికి ఒక పద్ధతి లేదు. ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా. అలానే రెండోది, టీచర్లకి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈరోజు రాత్రి
కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని FAQ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పటికే దానికి పాయింట్స్ మార్చేసేయడం, ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి DEO ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, MEOలకు కానీ DEOలకు కానీ RJDలకు కానీ ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే రెండోది 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు. 8 అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా. మళ్ళీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ 8 ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలా మందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల 8 ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వని దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఏంటి పద్ధతి? అలానే సుమారుగా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు 117 జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు, పని లేకుండా అయిపోయింది. వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. అసలు ప్రైమరీ స్కూల్లో ఒక BED అసిస్టెంట్, ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. మరి అట్లాంటిది మీరు 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పో మీరు అర్థం చేసుకోవాలా. ఒక సబ్జెక్ట్ చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి? ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అదేవిధంగా 20 సంవత్సరాలకు పైన పడినటువంటి సీనియర్ కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు PSHMగా మోడల్ స్కూల్కి పంపించేస్తూ ఉన్నారు. ఇది పద్ధతా? ఇది న్యాయమా? అలానే SGTలకి ఈ PSHMలకు రావడం వల్ల SGTలకి PSHMలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు. ఇది కూడా SGTలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం. అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి 2025 మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా. ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు. ఒకరోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ రెండింటిని వాడుకోవచ్చు అంటారు. ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు. ఇలా ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్లోకి వస్తూ ఉంది, ఏ నిబంధనను అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈరోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళకు ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని. నేనేం చెప్తా ఉన్నాను అంటే దీనికి సంబంధించి 35 వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా SGTలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మాన్యువల్గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఏ విధంగా మోసం చేసినారు? వాళ్ళకు ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఏం చెప్పినారు? మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము, సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు? చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్సే చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అయితే గడిచిన నెలలో, పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లు అంతా కూడా DEO ఆఫీసుల దగ్గర మే 21వ తేదీన మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు మే 20వ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా. వాళ్ళకి ఏం చెప్పినారు? మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా
తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము, మీరు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే 20వ తారీఖున విత్డ్రా అయినారు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయకుండా. ఇక్కడ చూడండి, మే 20వ తారీఖున మీరు హామీ ఇచ్చి 21వ తేదీన విత్డ్రా అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే 20వ తారీఖున ఒక జీవో ఇచ్చినారు, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి జీవో నెంబర్ 22 ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చినారు? మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు. అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు. అయితే వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు అది పొరపాటున ఇచ్చేసినాము, మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి 48 గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు? మొదటి చెప్తుంది చట్టం చేస్తుంది, ఆందోళన చేస్తే మార్చుకుంటామంటారు, 20వ తేదీ హామీ ఇస్తుంది, మళ్ళీ 20వ తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంటారు, మళ్ళా లేదు మేము మాన్యువల్ అంటారు, మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇది మోసం కాదా? మోసం అంటారా? వెన్నుపోటు అంటారు. ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. ఒకటే చెప్పాను ఇందాక కూడా, టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు. వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. మరి ఈ విధంగా ఈరోజు 1,20,000 మంది ఎస్జిటీలకు సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకపోవడం, పైగా ఈరోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలానే మండల్ హెడ్ క్వార్టర్స్లో కనుకైతే 2, 3 సెంటర్స్ ఉంటాయి. ఆ 2, 3 సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు చేస్తున్నారన్నది మీరు ఆలోచించుకోవాలా. అదేవిధంగా మీరు ఎంఈఓలందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగానే తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్కి కానీ అందుబాటులో ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ అని తిరుగుతా ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా. ఆ బుక్ పరిస్థితి ఎందుకండి? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సింది ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా, దీని గురించి కదా ఆలోచించాల్సింది. మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకొని ఉండాలా. మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈరోజు స్కూల్ టీచర్స్కి కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు రెక్టిఫై చేసుకునేదానికి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా ఈరోజు అవకాశం కల్పించట్లా. ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.